ఇది అందరికీ తెలిసిన విషయమే. అవును, ఆయన ఎక్కడున్నారు అసలు? నిజమే, నేను మొన్న కూడా అన్నాను, ఈయన అసలు కనబడట్లేదు, ఏమైపోయారు ఈయన? ఇన్ని జరుగుతున్నా కూడా ఒక్కదానికి కూడా మాట్లాడరు. ఆయన సొంత నియోజకవర్గంలో జరిగితే మాట్లాడరు. ఆయన పక్కన కాకినాడ జిల్లాలో మొన్న డాక్టర్ పైన నర్సింగ్ కోర్స్ చదివేటువంటి వాళ్ళ మీద గవర్నమెంట్ హాస్పిటల్లో అంత ఇష్యూ జరిగితే అప్పుడు కూడా ఆయన వచ్చి మాట్లాడలేదు. ఒక్క విషయంలో ఆయన స్పందించరు. ఆయన ఏం చేస్తున్నట్టు? సార్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వేర్ ఆర్ యూ? సో ఇవన్నీ గుర్తుపెట్టుకుని ప్రజలందరూ ఈరోజు అనుకుంటున్న మాట, మళ్ళీ రాష్ట్రం బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవ్వాలి అని. ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈ రోజున చిన్నపిల్లల దగ్గర నుంచి, అంటే అప్పుడే ఓటు హక్కు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కూడా రెడీగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా అని. సో మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. రాబందులు స్వైర విహారం చేస్తున్నారు. పొలిటికల్ గవర్నెన్స్, రెడ్ బుక్ పేరుతో రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది ఈ కూటమి సర్కార్. చంద్రబాబు అండతో ఉద్యోగులు, దళితులు, మహిళలపై ఎమ్మెల్యేలు చేస్తున్న దాడులు, దాష్టికాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. ఏ అధికారం లేకున్నా కూడా ఉద్యోగులపై కూటమి ప్రభుత్వంలో కూటమి ఎమ్మెల్యేలు ఎందుకు అధికారాలు చెలాయిస్తున్నారు? అసలు ఉద్యోగులపై అధికారం చెలాయించే హక్కు ఎమ్మెల్యేలకు ఎవరిచ్చారు? మాట వినని ఉద్యోగులపై వేధింపులు, బదిలీలు,